హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అది కూడా ఒక సంతోషకరం. గతంలో ఇప్పుడు ప్రజలు విశ్వసించినారు మా పాలన పట్ల. మేము ఇస్తున్న రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగాలు, వడ్డీ లేని రుణాలు, ఈ విధంగా అనేక కార్యక్రమాల పట్ల ప్రజలు మా పట్ల ఆశీర్వచనం ఇచ్చినారు. అంతేకాక ఈరోజు ఈ నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. గత 3 నెలలుగా నేను, వివేక్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ప్రభుత్వం పెద్దలు అందరూ కూడా సహకరించి ఈ యొక్క నియోజకవర్గంలో పనిచేయగలుగుతున్న విశ్వాసం కలగజేసినాం. ఈ గెలుపు జూబ్లీహిల్స్ ప్రజలది. జూబ్లీహిల్స్ ప్రజల యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ నియోజకవర్గాన్ని గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచార మంత్రులు అందరితోటి కలిపి నవీన్ యాదవ్కు అండగా నిల్చొని ఇక్కడ సహకారం చేయగలుగుతాం జరుగుతుంది. అదేవిధంగా మేము ముందు నుంచి చెప్తా వస్తున్నాం, బీజేపీకి 10,000 ఓట్లు దాటవు. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, పార్లమెంట్ ఎన్నికల్లో తను గెలవడానికి బీఆర్ఎస్ మద్దతునిచ్చింది కాబట్టి ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీని బీఆర్ఎస్కు గురుదత్తత కింద ఇచ్చేసినాడు, దక్షిణ కింద ఇచ్చేసినాడు అనే మాట చెప్తానే ఉన్నాం. లేకపోతే పార్లమెంటు మెంబర్గా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ, కేంద్ర మంత్రి నియోజకవర్గంలో 10,000 కూడా రాలేదంటే దీనికి జవాబు చెప్పాల్సిందే. గతంలో మేము అన్నాం ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ బీజేపీ అని. కానీ ఇప్పుడు ఢిల్లీలో దోస్తే, గల్లీలో దోస్తే, అందుకు ఈ ఎన్నిక నిదర్శనం. దీన్ని రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు గమనించాలి.